ఇంట్లోనే చాలా సింపుల్గా త్వరగా చేసుకోవచ్చండి. దానికి కాంబినేషన్లో ఇలా పెరుగు చట్నీ, లెమన్, ఆనియన్ ఇష్టపడేవారు ఆనియన్ని కూడా తీసుకోండి, ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇప్పుడు నేను టేస్ట్ చేస్తున్నాను చూడండి. మటన్ పీస్ అంతా సాఫ్ట్గా ఉడికి చాలా చాలా బాగుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా ఈజీగా అయిపోతుంది. ఇంకా ప్రాసెస్ చూద్దాం. మటన్ బిర్యానీ కోసం నేను 1/2 కిలో మటన్ని తీసుకుని బాగా క్లీన్ చేసుకుని ఉంచుకున్నాను. ఇప్పుడు అందులో పసుపు, ఒక 2 స్పూన్ల కారం, 1 or 2 స్పూన్స్ సాల్ట్, అలాగే 1 స్పూన్ ఇంట్లో చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ 2 to 3 స్పూన్స్ పెరుగు వేసుకుని బాగా మ్యారినేట్ చేసి ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోండి. మూత పెట్టి పక్కన పెట్టుకోండి. అది నానేలోపు మసాలా ఇంట్లోనే రెడీ చేసుకుందాం. దానికోసం మిక్సీ జార్ తీసుకుని 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్స్ గసగసాలు అండ్ కొంచెం వెల్లుల్లిపాయ, సాల్ట్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. సాల్ట్ వేస్తే త్వరగా గ్రైండ్ అవుతుంది. చూసారు కదా, ఇలా మెత్తగా చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోండి. అండ్ ఇప్పుడు కొన్ని ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకోవాలి. ముందుగా నేను బాస్మతి రైస్ తీసుకున్నాను, నార్మల్ రైస్ అయినా కూడా చేసుకోవచ్చు. దానికోసం ఆనియన్స్ని చిన్నగా కట్ చేసుకుని పెట్టుకోండి. బిర్యానీకి ఫ్రైడ్ ఆనియన్స్ చాలా చాలా టేస్ట్ వస్తాయి. సో మీరు సన్నగా కట్ చేసుకుంటే ఆనియన్స్ బాగా ఫ్రై అవుతాయి. అలాగే చిల్లీ కూడా చిన్నగా కట్ చేసుకోండి. అండ్ రైస్ కూడా బాగా క్లీన్ చేసుకుని వాటర్ సెపరేట్ చేసి పక్కన పెట్టుకోండి. అండ్ మసాలా కూడా మీ టేస్ట్కి తగ్గట్టు మసాలాని యాడ్ చేసుకోండి. స్పైసీ తక్కువ కావాలనుకున్న వాళ్ళు మసాలాని కొంచెం తక్కువగా వేసుకోండి. ఇప్పుడు కొంచెం అడుగు మందంగా ఉన్న కుక్కర్ లేదా ఏదన్నా బాండీ తీసుకుని, అడుగు మందంగా ఉంది తీసుకోండి బిర్యానీ కోసం. అందులో ఒక 100 ml ఆయిల్ వేయండి. అలాగే కొంచెం పసుపు, ముందుగా కట్ చేసిన ఆనియన్, పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోండి. అండ్ సాల్ట్ యాడ్ చేయండి. సాల్ట్ యాడ్ చేస్తే ఆనియన్ అనేది త్వరగా వేగుతుంది. ఇప్పుడు ఒక 10 నిమిషాల పాటు వేయించుకోండి హై ఫ్లేమ్లో ఉంచుకుని. చూసారు కదా, 10 నిమిషాలు వేయించుకునేసరికి మనకి ఇలా ఈ కలర్ వస్తుంది. లేదంటే 15 minutes అయినా బాగా వేయించుకోండి. వేగిన తర్వాత మ్యారినేట్ చేసిన మటన్ని ఇందులో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని బాగా కలుపుకుని ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోండి చాలు. మొత్తం ఆనియన్ కలిసేలా బాగా కలుపుకోండి. 5 నిమిషాలు కుక్ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న మసాలాను యాడ్ చేసుకుని మరొక 5 నిమిషాల పాటు మసాలా ఫ్లేవర్ అంతా పోయే వరకు ఉడికించుకోండి. ఇప్పుడు ఉడికిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని లేదా నార్మల్ రైస్ని ఇందులో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని రైస్ని కూడా ఒక 5 minutes పాటు ఉడికించుకోండి. అప్పుడు రైస్ స్మెల్ అనేది పోయి బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక 5 minutes వేగిన తర్వాత బిర్యానీ మసాలా కొంచెం వేసుకోండి. అండ్ బిర్యానీ సమానం కూడా వేసుకుని ఇప్పుడు మరలా ఇంకొక 5 నిమిషాల పాటు కలుపుకుని 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇప్పుడు ఒక గ్లాస్ రైస్కి 2 glasses వాటర్ వేసుకోండి. మెత్తగా కావాలనుకుంటే, పొడి పొడిగా కావాలనుకుంటే ఒక గ్లాస్ రైస్కి ఓన్లీ 1.5 glass వాటర్ మాత్రమే వేసుకోండి. చూడండి, అది మొత్తం బాగా కలుపుకుని సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోండి. ఇప్పుడు లాస్ట్లో కొంచెం ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకోండి. ఇప్పుడు ఫ్లేవర్ అంతా బిర్యానీకి పట్టి నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. లాస్ట్లో వేస్తేనే ఫ్లేవర్ కరెక్ట్గా పడుతుంది. ఇప్పుడు ఈ కుక్కర్ మూత పెట్టుకుని హైలో 3 విజిల్స్, సిమ్లో 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. కుక్కర్ లేని వాళ్ళు నార్మల్ డిష్లో 1/2 గంట ఉడికించుకోండి. చూడండి, విజిల్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఒకసారి మూత తీసే ముందు పైన చెక్ చేసుకుని ప్రెషర్ పోయాక తీయండి. చూసారు కదా, బిర్యానీ మొత్తం పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. చాలా చాలా నీట్గా పొడి పొడిగా బాగా వచ్చింది.